హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 91. సో 91 మోడల్ క్వశ్చను ఇది చూస్తే మీకు కన్స్ట్రక్షన్లో అడిగే క్వశ్చన్ అన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన మోడలే చెప్తా ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ వాడు ఏమిచ్చాడు, డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters ఫ్రమ్ ఏ పాయింట్ 10 centimeters away from its center and construct the pair of tangents to the circles. అంటే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది ఎలా అంటే డయాగ్రామ్ వేస్తూ పాయింట్స్ రాసామంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ డైరెక్ట్ బొమ్మ గీయడమే. సో మనకి ఏముండాలి, ఫస్ట్ రేడియస్ ఆఫ్ 6 centimeters. ఓకేనా? అంటే ఏం చేయాలి, ఒక స్కేల్తో ఒక లైన్ సెగ్మెంట్ గీయాలి. ఎంత, ఇది 6 centimeters ఉండాలి. ఓ దీనికి ఏదన్నా ఒక పేరు పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం, ఏ పెట్టుకుంటాం. ఓకేనా? ఈ రేడియస్తో సెంటర్ ఓ నుంచి ఒక సర్కిల్ గీయాలి. దేంతో, కంపాస్తో గీయాలి. సో ఇలా సర్కిల్ గీసాం. గీసిన వెంటనే పాయింట్ రాసింది, అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏం చేసాము, డ్రా ఏ సర్కిల్ with the radius of 6 centimeter and center as O. సో ఓతో సర్కిల్ గీసాం. ఇది ఫస్ట్ పాయింట్ డ్రా చేసాం, రాసేసాం. ఈ విధంగా చేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టేక్ ఏ పాయింట్ 10 centimeters అవే ఫ్రమ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఉంది. సో ఇంకొక 4 వస్తే 10 centimeters, సెంటర్ నుంచి అవేలో 10 centimeters పాయింట్ వచ్చేస్తుంది. సో ఇది 10 centimeter, ఇది P అనుకుంటాం. సో ఇక్కడ నుంచి 10 centimetersలో ఇంకో పాయింట్ ఐడెంటిఫై చేసాము. ఓకేనా? ఈ నుంచి కాదు, ఇక్కడ నుంచి ఆల్రెడీ 6 అయిపోయింది కాబట్టి ఇది ఒక 4 centimeters, టోటల్ 10. అది రాస్తాం. ఐడెంటిఫై ఏ పాయింట్ P outside of the circle with 10 centimeters from the center of the circle. Center of the circle. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మూడో పాయింట్, ఈ లైన్ సెగ్మెంట్ని కంపాస్తో బైసెక్టార్ చేయాలి. అంటే ఏమి, 1/2 centimeters కన్నా, అంటే దీనిలో 10లో హాఫ్ అంటే 5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకొని ఓ దగ్గర నుండి పైకి ఒక యారో, కిందకు ఒక యారో, పి దగ్గర నుండి పైకి ఒక యారో, కిందకు ఒక యారో గీసి దీన్ని కరెక్ట్గా 90 degrees వచ్చేటట్టుగా కట్ చేసామంటే కరెక్ట్గా 90 degrees వస్తుంది. ఈ సర్కిల్కి లోపలే వస్తుంది, బయట రాదన్నమాట. ఓకేనా? సో ఇది నేను రఫ్గా గీస్తా ఉన్నాను కాబట్టి మనకి ఎట్లా వచ్చింది, కరెక్ట్గా ఇది సర్కిల్ పైన రాదు, సర్కిల్కి లోపల వస్తుంది. మీరు ఇప్పుడు కానీ మెజర్ చేసుకుంటే ఇక్కడ 5, ఇక్కడ 5 వస్తుంది. ఓకేనా? ఏం చేసాం, బైసెక్టార్ చేసాం, అదే రాస్తాం. బైసెక్టార్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ OP bar and identify the
intersecting point as ఎంగా ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా. తర్వాత ఏమైంది, ఆ ఎంతో ఇంకో సర్కిల్ గీస్తాం. ఓకేనా. ఆ ఎంతో అంటే ఎక్కడి నుండి 0 నుండి ఎమ్ దాకా మెజర్ చేసుకోవాలి. అంటే 5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా వస్తుంది. ఆ మెజర్మెంట్తో గీస్తాం. అయితే దాన్ని ఎట్లా రాస్తామంటే డ్రా ఏ సర్కిల్ విత్ ది రేడియస్ ఆఫ్ OM అండ్ సెంటర్ యాజ్ ఎంతో సెంటర్గా ఉండేటట్టుగా సర్కిల్ గీస్తాం. ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మెజర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా గీస్తాం. సో ఈ సర్కిల్ ఎలా వస్తుందంటే దీనికన్నా ఇది పెద్దదిగా వస్తుంది ఖచ్చితంగా. అంటే ఒకటి ఇంత చిన్నది వస్తే ఇంకోటి పెద్దదిగా వస్తుంది. ఓకేనా. నేను రఫ్గా గీస్తాను కాబట్టి నాకు ఇట్లా వచ్చేది. మీరేం కంగారు పట్టకుండా మెజర్మెంట్స్తో స్కేల్తో గీశారంటే వైట్ పేపర్ మీద నీట్గా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో బొమ్మ. నెక్స్ట్ ఏం చేయాలి, 5th పాయింట్, ఐడెంటిఫై సెకండ్ సర్కిల్ ఈజ్ intersecting first circle at 2 points as A and B. అంటే ఏమంటే ఇది ఫస్ట్ గీసిన సర్కిల్, ఇది సెకండ్ గీసిన సర్కిల్. ఇలా గీసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ బి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ జాయిన్. ఏం జాయిన్ చేయాలి, ఈ ఏ నుంచి పికి ఒక పాయింట్ డ్రా చేయాలి. నెక్స్ట్ బి నుంచి పికి ఒక పాయింట్ డ్రా చేయాలి. ఈ లైను ఇంకొంచెం పెద్దదిగా డ్రా చేసుకున్నా పర్వాలేదు, ఇదే టాంజెన్స్ అవుతుంది. ఓకేనా. ఈ సర్కిల్కి ఫస్ట్ గీసిన సర్కిల్ టచ్ చేస్తా గీసిన టాంజెన్స్, 2 టాంజెన్స్. జాయిన్ ద పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏమి, ఓఏపి, ఏ అండ్ పి. దెన్ జాయిన్ B and P points. అంతే అయిపోయింది. చూడండి 6 స్టెప్పుల్లో మనకి డయాగ్రామ్ అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్పు, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th అయిపోయింది, కంప్లీట్. అయితే లాస్ట్లో మనం ఏం చేస్తాం, నౌ వి కన్స్ట్రక్ట్. ఏం కన్స్ట్రక్ట్ చేసాము, 2 టాంజెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్, 2 టాంజెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ ది రేడియస్ ఆఫ్ 6 సెంటీమీటర్స్. అంతే అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది 8 మార్క్స్కి ఇచ్చే ప్రాబ్లం అనమాట. ఆల్రెడీ చాలాసార్లు అడిగిన ప్రాబ్లం. కొంచెం వాల్యూస్ మార్చి కూడా అడుగుతారు. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు, అంటే మీకు మార్చి 22న ఎగ్జామ్, మార్చి 20 వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే మెసేజ్ రూపంలో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.